Subscribe now and press the bell icon. Never miss an up. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఈరోజు అప్డేట్ ఏంటంటే, మీరు తమ్మైలో చూశారు, SMS లింక్ వాలెట్ కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా రీఛార్జ్ చేయాలి, ఏ విధంగా మనం ఎర్న్ చేయాలని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియో అనేది చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా స్క్రీన్ పైన మనకి SMS లింక్ వాలెట్ మల్టీ రీఛార్జ్ కంపెనీ అప్లికేషన్ అనేది షో అవుతుంది. ఇందుకు ముందు బ్లూ కలర్లో ఉండేది, ఇప్పుడు మొత్తం ఆరెంజ్ కలర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఆరెంజ్ కలర్లో మనకి ఇక్కడ షో అవుతుంది, దర్శనం ఇస్తుంది. ఓకేనా, కలర్ అయితే బాగానే ఉంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఐడి కావాలంటే తప్పకుండా ఇక్కడ కనిపించే డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఐడి అనేది క్రియేట్ చేసి ఇస్తున్నాం. మొబైల్ నెంబరు, మీ పేరు, ఈమెయిల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, అడ్రస్, ఆధార్ నెంబరు ఇవి పంపిస్తే, స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, ఇవి పంపిస్తే డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా ఫ్రీగానే ఉంది, రీటైల్ ఐడి ఫ్రీగా ఉంది, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఫ్రీగానే ప్రస్తుతం ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇకపోతే కొత్తగా వీడియో చూసేవారు మీరు ఎలా నేర్చుకోవాలంటే, మీరు మీ డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీకు వాట్సాప్ ద్వారానో, మెయిల్ ద్వారానో, SMS ద్వారానో యూజర్ ఐడి, పాస్వర్డ్, అప్లికేషన్ లింక్ కూడా కంపెనీ తరపున వస్తుంది. వచ్చిన వెంటనే చాలా సింపుల్గా అనేది మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, మీకు వచ్చిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ యూజర్ ఐడి అనేది మన మొబైల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ కూడా కంపెనీ తరపున 8 అంకెలు వచ్చి ఉంటుంది. అది మనం ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేయాల్సి ఉంటుంది. SMS లింక్ వాలెటే కదా, క్రోమ్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిపోతామంటే యాడ్ ఆప్షన్ రాదు, మళ్ళీ ఇబ్బంది పడతారు. మాకు వాట్సాప్ చేయండి, అన్ని ఐడీలు కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. ఓకేనా. మేడ్ ఇన్ ఇండియా, చాలా పెద్ద కంపెనీ. 2013 నుంచి కూడా కంపెనీ అనేది రన్ అవుతుంది. నేను 5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో ఉన్నాను. ఓకేనా. ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, సైన్ అప్ అవుతున్నాను ఫ్రెండ్స్. అయిన వెంటనే మనకు ఒక OTP వస్తుంది. OTP ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా OTP ఎంటర్ చేస్తేనే మనకి లాగిన్ అవుతుంది, సేఫ్ అండ్ సెక్యూరిటీ కోసం. ఓకేనా. చూడండి, నాకు మెయిల్కి వచ్చి ఉంటుంది. తప్పకుండా మెయిల్కి కానీ SMS కానీ వస్తుంది. చూసారంటే OTP అనేది నాకు రావడం జరిగింది. ఇక్కడ టిక్ చేస్తే ఆటోమేటిక్గా మాన్యువల్గా అది ఎత్తుకునింది OTP అనేది. ఓకేనా. అది ఎంటర్ అయిపోతుంది మాన్యువల్గా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి. అది ఎక్కడ కనిపిస్తుందంటే ఇక్కడ చూడండి, పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు వచ్చిన 8 అంకెల పాస్వర్డ్ ఎంటర్ చేయండి. న్యూ పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా. సెటప్ అంతా కంప్లీట్ అయింది కదా. ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా, యాడ్ మనీ ఆప్షన్ 2 ఆప్షన్ కనిపిస్తుంది. మీరు 2 దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మినిమం రీటైలర్కి 500 ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి 1000 కాబట్టి నేను 1000 ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. యాడ్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్, పేటిఎం, మీ మొబైల్లో ఎన్ని యూపీ ఆప్షన్ ఉన్నాయో అవన్నీ కూడా షో అవుతుంది. దాని ద్వారా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా 500 నుంచి ఎంతైనా మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రీఫ్రెష్ అంటే చాలా సింపుల్గా స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా రీఫ్రెష్ అనేది అయిపోతుంది. ఓకేనా. బ్యాలెన్స్ కూడా మీకు ఇక్కడ షో అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ మీరు బ్యాలెన్స్ యాడ్ చేసిన తర్వాత మీకు మీ వ్యాలెట్లో మీరు బ్యాలెన్స్ యాడ్ చేసిన అమౌంట్ యాడ్ కాకపోతే తప్పకుండా భయపడాల్సిన అవసరం లేదు. మీ ఐడి నెంబర్ అంటే మీ మొబైల్ నెంబర్తో పాటు ఫోన్పేనా, గూగుల్ పేనా, పేటిఎం ఏదో ఒకటి స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, హిస్టరీలో పోతే కనిపిస్తుంది స్క్రీన్ షాట్, ఫుల్ డీటెయిల్స్, డేట్ అండ్ టైం, UTR నెంబర్ అన్నీ కనిపించేలాగా షేర్ అనే ఆప్షన్ కూడా అక్కడ ఉంటుంది. మీరు షేర్ చేస్తే చాలు, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే చాలు, అమౌంట్ అనేది యాడ్ చేస్తాం. భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. మల్టీ రీఛార్జ్లో ఏ కంపెనీలో చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం కూడా మేము టెలిగ్రామ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాము. తప్పకుండా ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వీడియో కంటిన్యూగా. దీంట్లో మనీ ట్రాన్స్ఫర్ కూడా ఉంది. మీరు మనీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అంతేకాకుండా AEPS ఉంటుంది. AEPS అనేది రిఫర్ చేయను, ఎందుకంటే AEPSలో ఇప్పుడు ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి AEPS నేను ఎక్కువ ఏ కంపెనీలో కూడా రిఫర్ చేయటం లేదు. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎయిర్టెల్లో అన్ని నెట్వర్క్లు కనిపిస్తుంది. ఇక్కడ ఎయిర్టెల్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎంటర్ చేసిన తర్వాత ఆఫర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ మొబైల్కి ఎటువంటి ఆఫర్ ఉన్నా కూడా మనకి స్క్రీన్ పైన చూపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకు కూడా పర్సనల్గా మెసేజ్ అంటూ వెళుతుంది. ఓకేనా. ఆ విధంగా మనం రీఛార్జ్ అనేది చేయొచ్చు. లేకుంటే ఇక్కడ బ్రౌజర్ ప్లాన్ ఉంది కదా, ఈ బ్రౌజర్ ప్లాన్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకి బ్రౌజర్ ప్లాన్ అనేది అన్నీ కూడా షో అవుతుంది. దీన్ని బట్టి మనం రీఛార్జ్లు అనేది చేసుకోవచ్చు.
వీటన్నిటికీ కూడా తప్పకుండా ఆర్ ఆఫర్ కానీ బ్రౌజర్ ప్లాన్ కానీ సేమ్ ఉంటుంది, సేమ్ ఇదే విధంగానే మీరు తప్పకుండా చేసుకోవచ్చు. ఓకేనా, ఉదాహరణకి నేను రీఛార్జ్ చేసి కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. ఓకేనా, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, డీటెయిల్స్ అనేది అన్ని నెట్వర్క్లో ప్రొవైడ్ చేస్తారు. ఉదాహరణకి సన్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మనం కస్టమర్ ఇన్ఫో మీద క్లిక్ చేయాలి. లేకుంటే ఇక్కడ చూడండి యూస్ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్కి లింక్ అయిన కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ షో అవడం జరుగుతుంది. ఓకేనా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కదా, ఈ నెంబర్కి లింక్ అయిన కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ షో అవుతుంది. నేను ఎంటర్ చేస్తాను చూడండి. షో అయిన తర్వాత మనం కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పేరు అనేది అవపడుతుంది, బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, ఎక్స్పైరీ డేట్ చూపిస్తుంది, ఏ ప్యాక్ కలిగి ఉన్నారు, స్టేటస్ యాక్టివ్స్లో కూడా మనకి చూపిస్తుంది. ఈ విధంగా మనం చాలా సింపుల్గా అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ రీఛార్జ్ ప్లాన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అన్ని డీటెయిల్స్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా చేస్తే డీటెయిల్స్ ఏ మల్టీ రీఛార్జ్ కంపెనీలో కూడా డీటెయిల్స్ ప్లాన్స్ అనేది సక్రమంగా ఉండదు. ఓకేనా, ఓన్లీ గ్రూపుల ద్వారా చూడండి, లేకపోతే మీకు తెలిసింటే చేయండి, లేకపోతే కస్టమర్ అడిగి కూడా మీరు రీఛార్జ్లు అనేది చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, దీంట్లో గూగుల్ రిడీమ్ కోడ్ కూడా వర్క్ అవుతుంది. అన్నీ కూడా బిల్ పేమెంట్లు అనేది వర్క్ అవుతుంది. దీనిలో మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా, అన్నీ కూడా దీంట్లో వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు ఐడియాలు కావాలంటే తప్పకుండా వాట్సాప్ చేయండి, చేయిస్తాం. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసిన తర్వాత కస్టమర్కి వెళ్ళకపోతే ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలో అది కూడా మీకు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్ అయితే ఇక్కడ చూడండి క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసి కస్టమర్ యూసర్ ఐడి అనేది ఎంటర్ చేయండి. కస్టమర్ యూసర్ ఐడి అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ అనేది పేమెంట్ మోడ్ దగ్గర ఫండ్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోండి. మినిమం 10 రూపాయలు కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక రీటైల్ ఐడికి 10 రూపాయలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి క్రియేట్ బ్యాలెన్స్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రీటైలర్కి అనేది బ్యాలెన్స్ అనేది వెళ్ళిపోతుంది. చూసారా, ఆ రీటైలర్ బ్యాలెన్స్ 20 రూపీస్ ఉంటుంది. ఆ విధంగా మనం డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైలర్ కూడా మనీ పంపించుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఉంది, దీని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకేనా, ఇకపోతే మనం ఏ విధంగా రీఛార్జ్ చేసి రీఛార్జ్ సక్సెస్ కాకపోతే ఏ విధంగా కంప్లైంట్ పెట్టాలి, కమిషన్ ఎక్కడ జనరేట్ అవుతుంది, మనం ఎలా చెక్ చేసుకోవాలి, కమిషన్ లిస్ట్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకేనా, బ్యాలెన్స్ అనేది చాలా సింపుల్గా ఈ విధంగా మనం పంపించుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి ఒక నెంబర్కి అనేది రీఛార్జ్ చేస్తాను చూడండి. ఎయిర్టెల్ నెంబర్కి నేను రీఛార్జ్ చేస్తాను. ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా. మీరు ఐడి కావాలంటే తప్పకుండా ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ అనేది నేను ఐడి అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ రీఛార్జ్ మీద ప్రొసీడ్ చేస్తే కన్ఫర్మ్ రీఛార్జ్ మీద కొడితే పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి. తప్పకుండా మీకు రిజిస్టర్ అయ్యేటప్పుడు పిన్ అడుగుతుంది. మీకు నచ్చిన పిన్ అనేది పెట్టుకోవాలి. పిన్ ఎంటర్ చేస్తే కానీ రీఛార్జ్ అవ్వదు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్సన్ కాబట్టి మిత్రుల కానీ దేని ద్వారా అయినా సరే మనకి పిన్ ఎంటర్ చేయండి రీఛార్జ్ అనేది అవ్వదు. ఇక్కడ చూసారంటే సక్సెస్ అయిపోయింది రీఛార్జ్. ఓకేనా, చాలా సింపుల్గా సక్సెస్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి బ్యాలెన్స్ కూడా ఇక్కడ 20 రూపీస్ ఉంది, ఓన్లీ 12 రూపీస్ చూపిస్తుంది కదా. అది ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ చూడండి రిపోర్ట్ ఉంది కదా, రిపోర్ట్ ఇక్కడ మెనూ రిపోర్టు సర్టిఫికెట్ సెట్టింగ్, ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సక్సెస్, పెండింగ్, రీఫండ్, ఫెయిల్యూర్ అన్నీ కూడా ఇక్కడ మనం చూపిస్తుంది. ఇక్కడ టుడే రిపోర్ట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనం 10 రూపాయలు రీఛార్జ్ చేస్తాం, 12 పైసలు కమిషన్ అనేది యాడ్ అయ్యింది. ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ కూడా ఇక్కడే మొత్తం డీటెయిల్స్ అనేది షో అవుతుంది. మంత్లీ వరకు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 10 రూపాయలకి 12 పైసలు కమిషన్ అనేది నాకు జనరేట్ అయిందన్నమాట. లేకపోతే ఇప్పుడు ఇందాక రీఛార్జ్ చేశాను కదా, అది ఏ విధంగా మనం కంప్లైంట్ పెట్టాలి, ఒకవేళ రీఛార్జ్ సక్సెస్ కాకపోతే ఏ విధంగా కంప్లైంట్ పెట్టాలి. ఇక్కడ చూడండి రిపోర్ట్ పక్కలే ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నేను చేసిన రీఛార్జ్ అనేది మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా షో అవుతుంది. ఇక్కడ కంప్లైంట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆర్ యూ ఇష్యూ ఎస్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి రీఛార్జ్ సక్సెస్ బట్ కస్టమర్ నాట్ రిసీవ్. ఓకేనా, రీఛార్జ్ సక్సెస్ బట్ కస్టమర్ నాట్ రిసీవ్ అనేసి మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా కంప్లీట్ తీసుకుంటారు. ఇక్కడ పెండింగ్లో పడిపోతుంది. ఒకవేళ చెక్ చేస్తారు అవతల సైడ్, కంపెనీ సైడ్ చెక్ చేస్తారు, రీఛార్జ్ కాకపోతే మీకు 24 అవర్స్లోగా 5 నిమిషాల నుండి 24 అవర్స్లోగా రీఫండ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ కంప్లైంట్ అనేది జెన్యున్గా పెట్టాలి, రీఛార్జ్ కాకపోతే మాత్రమే పెట్టాలి. నాకు రీఫండ్ రాదు, అందుకే నేను ఊరికి రీఛార్జ్ అని మాత్రమే పెట్టాను. మీకు రీఛార్జ్ కాకపోతే రీఛార్జ్ సక్సెస్ బట్ కస్టమర్ నాట్ రిసీవ్ అనేసి కంప్లైంట్ పెట్టాలి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను కదా. అన్ని విధాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ ఫైల్స్ కానీ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఒక ఏరో మార్క్ ఉంది చూసారా, ఏరో మార్క్ క్లిక్ చేస్తే
ఏరో మార్క్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చర్చ్ ట్రాన్సాక్షన్ అంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం ఎన్ని ట్రాన్సాక్షన్ చేసామని కూడా చెక్ చేసుకోవచ్చు. నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రీఛార్జ్ కమిషన్ ఒకసారి చూద్దాము. రీఛార్జ్ కమిషన్లో మనకి ఎయిర్టెల్కి జియోకి మాత్రమే తక్కువ ఉంటుంది, రెండింటికి మనకి 3% పైన ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ పెయిడ్ కూడా మనకు 50% అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్లో అన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఓకేనా. అంతేకాకుండా ఇక్కడ చూడండి పేమెంట్ రిక్వెస్ట్ పెట్టవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. టోల్సీ ఫ్రీ డీటెయిల్స్ అనేది అన్ని టోల్సీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీకు ఉపయోగపడుతుంది. పాస్వర్డ్ చేంజ్ చేసి అదేవిధంగా లాస్ట్ లాగిన్ హిస్టరీ కూడా ఇక్కడ మనకు షో అవుతుంది. క్లిక్ చేస్తే రీసెట్ పిన్ కూడా రీఛార్జ్ పిన్ చేస్తుంది కదా, అది సెట్ చేసుకోవచ్చు రీసెట్ కొట్టి. ఓకేనా. చాలా సింపుల్గా కస్టమర్ యూసర్ ఇక్కడ క్లిక్ చేస్తే కస్టమర్ డీటెయిల్స్ కూడా మనకు అవపడుతుంది చాలా సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఒకవేళ మేము పాస్వర్డ్ మర్చిపోతే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏమంటే ఇక్కడ చూడండి, లాగౌట్ వచ్చిన తర్వాత ఇక్కడ యూసర్ ఐడి ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫర్గోట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ ద్వారానో మెయిల్ ద్వారానో మెసేజ్ ద్వారానో పాస్వర్డ్ కొత్తగా వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి మళ్ళీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఐడి కావాలంటే మీరు పెట్టవలసిన డీటెయిల్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబరు, నేము, ఈమెయిల్ ఐడి, డిస్టిక్, అదేవిధంగా పిన్ కోడ్, అడ్రస్, ఆధార్ నెంబరు ఇవి పంపిస్తే చాలు. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇవి పంపండి. ఐడి అనేది విత్ ఇన్ సెకండ్లో క్రియేట్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో కాల్స్ తీయకపోవచ్చు, వాట్సాప్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేస్తాము. యూట్యూబ్లో కామెంట్స్ కూడా రిప్లై ఆప్షన్ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. యూట్యూబ్ తరఫున రోజుకు అప్డేట్ వస్తుంది కాబట్టి కామెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కామెంట్ చేయలేకపోతున్నాము. వాట్సాప్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేస్తాము. ఓకేనా. అంతేకాకుండా ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్ అయితే కూడా మీ రీటైలర్ దగ్గర ఈ డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. మీ షాప్ దగ్గర వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే వాళ్ళకు మీకు ఏ విధంగా యూసర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, వాళ్ళు కూడా అదే విధంగా యూసర్ ఐడి పాస్వర్డ్ మెయిల్కు, వాట్సాప్కు మెసేజ్ వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి పంపిస్తే చాలు, విత్ ఇన్ సెకండ్లో మీకు ఐడి అనేది క్రియేట్ చేసి ఇస్తున్నాము. అంతేకాకుండా వెంటనే మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో మనకి డిటిహెచ్ మొబైల్ రీఛార్జ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రీఛార్జ్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా బిల్ పేమెంట్లు కూడా కొన్ని వర్క్ అవుతుంది, కొన్ని వర్క్ అవుతుంది, చెక్ చేయండి. కానీ రీఛార్జ్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రీఛార్జ్ అనేది 100% జరుగుతుంది. రీఛార్జ్ అయితే 100% వర్క్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద కంపెనీ ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఒకరికి ఇంట్రెస్ట్ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.